హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ లెవెల్ 1. హిందూ అనే పదం ఏదైతే ఉందో, హిందూ అనే పదం మనం అనుకుంటున్నట్టుగా సింధు నది నుంచి వచ్చింది అనేది చెప్పబడుతుంది. నా హియర్ ఇస్ ద శాస్త్ర ప్రమాణ. హిందూ ఒక పదం స్వయాన పరమశివుడు పరాశక్తికి చెప్పింది. మేరుతంత్ర ఆగమ, శబ్ద కల్పద్రుమ వీటిల్లో మనకు శాస్త్ర ప్రమాణాలు అందుతాయి. శివుడు చెప్పిన ఎగ్జాక్ట్ ఆ వర్డ్స్ ఆ లైన్ ఇన్ సంస్కృత్ ఇట్ ఈస్ హీనం చ దుష్యతేవ హిందూర్ ఇతి ఉచ్యతే ప్రియే. ప్రియే ఇస్ Shiva is addressing Devi. Okay. This is a verse, this is a line from Meru Tantra Agama. Meru Tantra Agama నుంచి. హీనం చ దుష్యతేవ హీనం చ దుష్యతేవ హిందూర్ ఇది ఉచ్యతే ప్రియే. సో ఎవరైతే హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. ఎవరైతే హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. దిస్ ఈజ్ అ డెఫినేషన్ గివన్ బై పరమశివ టు పరాశక్తి. మేరుతంత్ర ఆగమ, శబ్ద కల్పద్రుమ ఈ యొక్క శాస్త్రాల్లో మనకు శాస్త్ర ప్రమాణం అనేది అందుతోంది. అలాగే హిందుస్థానం అనే పదం ఏదైతే ఉందో, హిందుస్థాన is actually again given by Paramashiva, okay, where Shivudu Swayana Paramashivudu. See, when I'm using the word Paramashiva, when I'm using the word Shiva, there is a little difference between the two. They are same, but when Shiva is delivering it to Devi and to eternity, okay, that we are referring him as Paramashiva. Okay, Shiva delivering it to a devotee in the earth plane, Bhumida, then we call him as Shiva. So that's why I'm using the word Paramashiva. Okay, clear? So hope it is audible to all. So heenam cha dushyateva hindur iti uchyate priye. This is the understanding given by Paramashiva to Parasakti. హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలిగే వాళ్ళు, ఓకే, త్యాగం చేయగలిగే వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. సో నౌ అండర్స్టాండ్ దిస్. Now all of you can actually switch on your videos because only I can see your screen, nobody else can see your screen, that's all. So don't worry about it, and you can switch on your video if you are looking at it. If you have any questions, please put your hand raised and I'll ask your question. You'll have to switch on your video and then where are you from cheppesi you can ask the question, right? So heenam cha dushyateva hindur iti uchyate priye. Now this is the understanding, this is the definition given by Paramashiva to Parasakti. Clear? So హీన భావాన్ని మరియు అశ్రద్ధని ఎవరైతే త్యాగం చేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. దిస్ ఈజ్ అ డెఫినేషన్ అగైన్ యాజ్ గివెన్ బై పరమశివ టు పరాశక్తి. హీన భావన అండ్ అశ్రద్ధ. చూడండి, హీన భావన ఎప్పుడైతే, హీన భావన అనేది నార్మల్గా మీలో ఎప్పుడు ఎలాంటి టైంలో వస్తుంది అనేది మీరు గమనిస్తే గ్లాని, గిల్ట్, ఓకే, గిల్ట్ వచ్చినప్పుడు, గిల్ట్ ఇస్ ఎనీ టైమ్ ఆఫ్ ద పాస్ట్, గతం గురించి మీరు ఆలోచిస్తారు. చూడండి, ఇలా చేయలేకపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఉంది, అన్నం తినకుండా ఉండాలా, లిక్విడ్ డైట్ మీద. ఆ రోజుల్లో యోగులు చేసేవాళ్ళు, ఈ రోజుల్లో అవన్నీ పాసిబుల్ కాదు.
See, understand, these things are your inferiority. Clear? ఇవి మీ యొక్క హీన భావం. అండ్ అశ్రద్ధ, దుష్యతైవ ఇస్ రిలేటెడ్ టు ఇగ్నోరెన్స్. అనేది ఇగ్నోర్ చేయడం, ఇన్ఫీరియారిటీ కంపేర్ చేయడం. ఇగ్నోర్ చేయడం అంటే ఏంది? ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవడం కాదు. ఇగ్నోరెన్స్ అంటే నేను చూడాల్సిన పని లేదు, నేను చూడకపోయినా పర్వాలేదు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అర్థమైందా? బీయింగ్ ఓకే, ఈ యాటిట్యూడ్ ఉంది చూడండి, ద బీయింగ్ ఓకే యాటిట్యూడ్, దట్ యాటిట్యూడ్. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అర్థమైందా? బీయింగ్ ఓకే, పర్వాలేదు, ఐఎమ్ ఓకే, అలా చేయకపోయినా పట్టించుకోకపోవడం, దట్ ఈస్ అశ్రద్ధ, ఇన్ఆథెంటిసిటీ. సో హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చెయ్యగలిగే వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. దిస్ ఈజ్ అ డెఫినేషన్ గివెన్ బై పరమశివ టు పరాశక్తి. మేరుతంత్ర ఆగమ మేరుతంత్ర ఆగమాల్లో దిస్ ఇస్ ద డెఫినేషన్ విచ్ వీ హ్యావ్. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇస్, హిందూ అనేది ఇది ఒక సభ్యత మాత్రమే కాదు. చూడండి, హీన భావన మరియు అశ్రద్ధ. సో హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, ఇది సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు. మతం మీన్స్ యాక్చువల్లీ అఫర్మేషన్, మా ఐడియా. సో ఇది మతం మాత్రమే కాదు. చూడండి, మీ చెయ్యి, మీ వేలు మాత్రమే కాదు, మీ చెయ్యి కూడా, మీ ఈ హస్తకమలం కూడా. ఓకే, ఈ వేలు, ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఆన్ ద హ్యాండ్, హస్తం మీద ఉంది. ఓకే, అలాగే పూర్తిగా ఈ యొక్క షోల్డర్ నుంచి ఈ చెయ్యి వరకు లిమ్స్ మీద ఉంది. అలాగే మొత్తం పై భాగం బాడీలో ఉంది, అలాగే మొత్తం దేహంలో ఉంది. రైట్? ఇన్క్లూడెడ్ ఎవ్రీవేర్. సేమ్ వే హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక మతం మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. అర్థమైందా? హిందూ అనేది ఇది ఒక చైతన్య స్థితి, అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. ఈ హిందూ చైతన్యం అనే పేరు అందుకుంది. క్లియర్? సో హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి, స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. హిందూ is not just a civilization, not just a tradition, not just a sect, but it is the very quality of your consciousness. Clear? So that's the reason we call it as, this is considered, or this is identified in many different ways. It is your quality of consciousness. This is what everyone needs to be clear about. హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి, అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. అలాగే నెక్స్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇస్ హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ లెవెల్ 1. సో వాట్ ఈజ్ అ రిచువల్? చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది. సో యూ నీడ్ టు బీ హియర్, ఐ నీడ్ టు బీ హియర్, రైట్? సో వి లుక్ అట్ ద హోల్ థింగ్. ఇప్పుడు పొద్దున్నే వచ్చాము, కూర్చున్నాం, ఓకే, టైం అయింది, కూర్చున్నాము. ఏంది, ఎందుకు అనవసరం, కాంటెక్స్ట్, సందర్భం, ఏదో చెప్తారు విందాం అనేది కూర్చుంటాం మనం. ఓకే, సిమిలర్లీ మీరు నిద్రపోతారు, పొద్దున్నే నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేస్తారు, లేచిన తర్వాత మేబీ రేపు ఆఫీస్ వెళ్ళాలి, సో యూ విల్ జస్ట్ గెట్ అప్. ఓకే, మీరు లేస్తారు,
లేచిన తర్వాత ఇమీడియట్లీ యూఆర్ గెటింగ్ రెడీ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మీరు రెడీ అవుతూ ఉంటారు. అండ్ యు ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద ఆఫీస్. ఆఫీస్ కోసం రెడీ అవుతున్నారు మీరు. ఓకే, ఆఫీస్ కోసం రెడీ అవుతున్నారు అండ్ ఆల్రెడీ ఆఫీస్లో ఉంటారు చాలా మంది. యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఆఫీస్. వర్చువల్లీ మీరు ఇక్కడ ఉన్నారు, టెక్నికల్లీ మీరు మీ మైండ్ అంతా ఆఫీస్లోనే ఉంది. ఇదిగో ఇలా వెళ్తున్నాం, ఇలా చేస్తున్నాం, యూఆర్ ఆల్రెడీ దేర్. ఆఫీస్ వెళ్తాం, ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లంచ్, యూఆర్ ఆల్రెడీ దేర్. లంచ్ అయిపోయింది, యూఆర్ ఆల్రెడీ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంటికి వస్తాం, ఆఫీస్ అయిపోయింది. దెన్ అగైన్ యూఆర్ కంటిన్యూయింగ్. 9 అయింది, 10 అయింది, ఇది పడుకుంటే టైం. యు ఆర్ ఫాలోయింగ్ అ హోల్ టైం టేబుల్, కరెక్ట్? స్కెడ్యూల్ ఫాలో అవుతున్నాం. ఇస్ దిస్ అండర్స్టూడ్? సో ఈ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం అనేది రిచువల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహారం తినడం, దాంతో ఎనర్జీ వస్తుందా రావట్లేదా, బలం వస్తుందా రావట్లేదా, అది అరుగుతోందా లేదా, దాంతో కూడా అనవసరం. ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. టైం తిన్నామా లేదా, కరెక్ట్? దిస్ ఈజ్ రిచువల్. దీన్ని రిచువల్ అంటారు. ఓకే, క్లియర్? దిస్ ఇస్ కాల్డ్ రిచువల్. నౌ delivering the spirit in the action అంటే ఆ సందర్భాన్ని ఎప్పుడైతే మీరు సాధిస్తారో, ఆ సందర్భాన్ని ఎప్పుడైతే కాంటెక్స్ట్ని మీరు దానికి సరైన న్యాయం చేస్తారో, ఆ సందర్భాన్ని మీరు పూర్తిగా ఎప్పుడైతే అనుసరిస్తారు, గ్రహిస్తారు, అనుభవిస్తారు, పూర్ణం చెందుతారు, అప్పుడు అలాంటి యాక్షన్, వీటిల్లో ఏదైనా, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ థింగ్. కాంటెక్స్ట్ బీయింగ్ డెలివర్డ్, కాంటెక్స్ట్ బీయింగ్ సర్వ్డ్, అది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అదే పని స్పిరిచువల్ అవుతుంది. అది ఎలాంటి పని అయినా సరే. అర్థమైందా? సి ఎగ్జాక్ట్లీ ఐల్ టెల్ యూ. రిచువల్ ఈస్ ద రెగ్యులర్ వర్క్, స్పిరిచువల్ ఈస్ ద very result deliverance, the action which leads to the deliverance of result. సో స్పిరిచువల్ వర్క్ ఎప్పుడైనా సరే రిజల్ట్ డెలివర్ చేస్తుంది. రిజల్ట్ డెలివర్ చేసే యాక్షన్ మాత్రమే స్పిరిచువల్, దానికి ముందంతా ఉన్నది రిచువలే. అర్థమైందా? అదేంది మరి, ముందంతా చేశాం కాబట్టే కదా లాస్ట్లో రిజల్ట్ వచ్చింది అని మీరు అనొచ్చు. ఓకే, ముందంతా మీరు చేశారు కరెక్టే, కానీ అలా అది కంటిన్యూ అవుతూ పోవచ్చు ఎన్నాళ్ళైనా. కొంతమంది మెడిటేషన్స్ చేస్తారు, కొంతమంది 2 రోజులు చేస్తారు, కొంతమంది 2 నెలలు చేస్తున్నారు, కొంతమంది 2 ఏళ్ళు చేస్తున్నారు, కొంతమంది 20 ఏళ్ళు చేస్తున్నారు. ఓకే, అందరూ చేసేది అదే మెడిటేషన్, రైట్? కానీ రిజల్ట్స్ వేరే వేరేగా వస్తాయి. ఎందుకని? కారణం ఇది. The difference between ritual and spiritual. Spiritual is always result oriented. Take it. Spiritual is result oriented. Result orientation లేకపోతే ఆ పనిని spiritual అనము. It will be only ritualistic work. Do you understand this point? ఈ పాయింట్ అర్థం అవుతుందా? Are you understanding this? See, ఒక పని రిజల్ట్ ఓరియంటెడ్ లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ రిచువలిస్టిక్ వర్క్. అదే ఎలాంటి పని అయినా సరే రిజల్ట్ డెలివర్ అయితే సందర్భానుపరంగా ఆ ఒక రిజల్ట్ డెలివర్ అయితే అప్పుడు ఆ పనిని స్పిరిచువల్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉండొచ్చు.
ఒకగానొక పాయింట్‌లో నేను కీ పాయింట్ చెప్తాను. ఇదిగో దీనివల్ల ఇది అండ్ ఇట్ విల్ గివ్ యూ ఎ బ్రేక్ త్రూ. దట్ వెరీ మూమెంట్ ఈస్ స్పిరిచువల్. ప్లీజ్ అండర్‌స్టాండ్. మిగతా అంతా రిచువలే. క్లియర్. మిగతా అంతా రిచువలే. సో, అందుకని లాంగ్ రిచువల్స్ ఉంటాయి. హిందూయిజంలో చాలా యూ నో లెంగ్తీ చాలా చాలా సేపు జరిగే ఆ రిచువల్స్ ఉంటాయి. ఆ రిచువల్స్ మీరు ఎప్పుడైతే ఎళ్తారో వెన్ యూ గో త్రూ దట్ దెన్ యూ గెట్ అప్పుడు మీకేమవుతుందంటే ఆ రిజల్ట్‌ని గ్రహించగలిగే ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. గమనించగలిగే స్థితి వస్తుంది. క్లియర్. చూడండి ఒక హోమా చేసి, ఒక యాగం చేసి వెంటనే శివుడినో, దేవతనో చూడగలగాలి. అదే మీరు మెడిటేషన్ చేస్తే అలాంటి ఒక ఇమేజ్ చూడ్డానికి మీకు ఇట్ కెన్ టేక్ అబౌట్ 5-10 డేస్, 15 డేస్, 20 డేస్, 30 డేస్, 1 మంత్, 2 మంత్ అండ్ చూసిన తర్వాత కమ్యూనికేట్ అవ్వడానికి టైం అవుతుంది. కమ్యూనికేట్ అయిన తర్వాత అది కరెక్టా కాదా అని తేల్చడానికి టైం పడుతుంది. ఎమోషనల్లీ హ్యాండిల్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్ రైట్? సో ఇవన్నీ రిచువల్‌లో జరగాలి అందుకని రిచువల్స్ లెంగ్తీగా ఉంటాయి. వాటిని రిచువల్స్ అంటాము. రిజల్ట్ వచ్చే విధానం స్పిరిచువల్. సో మీరు రోజు పళ్ళు తోముకుంటున్నారు రిచువల్. నిద్ర లేస్తున్నారు, స్నానం చేస్తున్నారు రిచువల్. టైంకి పూజ చేస్తున్నారు అది కూడా రిచువలే. అది కూడా రిచువలే. పూజ ఎందుకు చేస్తున్నారు అనేది గమనించి ఎప్పుడైతే మీరు అది సాధిస్తారో ఆ రోజు అది స్పిరిచువల్. టిల్ దెన్ ఇట్ ఈస్ ఎ రిచువల్. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? అందరికి అర్థమవుతుందా? ఇస్ ఇట్ ఆడిబుల్? రైట్. సో నౌ Hindu Chaitanyam spiritual coaching. So what you are getting here is a spiritual coaching, which means result orientation. అర్థమైందా? What you need to understand is it is all about result orientation. Clear? Program is about result orientation. Now let us look at the next point. ఇప్పుడు నేను ఐఎమ్ లుకింగ్ ఎట్ ద నెక్స్ట్ పాయింట్. ఈ స్పిరిచువల్ కోచింగ్ లెవెల్ 1 ఇది. పేరు నిరాహార సంయమ. నిరాహార సంయమ. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆహారం. ఆహారం అంటే ఏంటి? చూసేది కళ్ళకు ఆహారం. చూడండి ఐల్ జస్ట్ గివ్ యూ స్మాల్ ఇన్సిడెంట్. నేను ఒకప్పుడు యాత్రల మీద వెళ్ళినప్పుడు ఐ హావ్ నార్త్ టు సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ నేను ఆన్ పిల్గ్రిమేజ్ జస్ట్ ఇండివిజువల్లీ వెళ్ళి తిరిగి ఇది మొత్తం చూసున్నాను. అండ్ ఈవెన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఐ హావ్ గాన్ అబౌట్. సో డ్యూరింగ్ దోస్ యాత్రాస్ నేను ఒక్కడనే వెళ్ళేవాడిని అండ్ వీ హ్యావ్ టు ఈట్ వన్స్ ఎ డే, ట్వైస్ ఎ డే. రూల్స్ ఉన్నాయి దానికి. ఓకే, సాయంకాలం తర్వాత తినకపోవడం పరివ్రాజక అంటారు. బట్ సి ఐ హావ్ నాట్ టేకన్ అ సన్యాస్, సో ఐ విల్ నాట్ యూస్ ద వర్డ్ పరివ్రాజక. బట్ వి వర్ ఆన్ అ యాత్ర ఇండివిజువల్లీ. అలా తిరిగే టైంలో ఒక టైంలో తిరిగే సమయంలో కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఇప్పుడు మీరు చూసే కాశీ కారిడార్ లేదు ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2012, బిఫోర్ 2012. ఓకే, అప్రాక్సిమేట్లీ ఆ టైం. నా కాశీ వెళ్ళిన తర్వాత యూజువల్లీ నేను ఏంటంటే రోజు మొత్తం పూజ చేసిన తర్వాతే ఆహారం తింటాము. అండ్ అక్కడ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిది భండారా దట్ సత్రం ఉంటుంది. సో వి విల్ హ్యావ్ అవర్ ప్రసాద్ దేర్ ఓన్లీ. ఓకే, అట్ ద అన్నపూర్ణాదేవి సత్రం. నౌ అది అక్కడ వెళ్ళే దారిలో మామూలుగా ఆ రోజు మట్టుకే వెళ్ళే దారిలో నేను ఒక వెళ్తూ ఉన్నాం. సడన్ గా ఒక చిన్న కొట్టు ఉంది అక్కడ. ఇది ఈ బేక్ సమోసాలు అమ్ముతాడు. బేక్ సమోసా మీన్స్ నో ఆయిల్, దట్ కర్రీ పఫ్ టైప్. ఓకే,
ఇక్కడ కర్రీ పఫ్ అంటారు, అక్కడ బేక్ సమోసా అంటారు. వీటిని యూజువల్లీ నేను తినను, నాకు అలవాటు లేదు. స్పెషల్లీ వనస్పతి వాడతారు. బట్ ఆ రోజు ఐ డోంట్ నో వై, ఐ డోంట్ వాంట్ టు సే ఐ డోంట్ నో. నేను వెళ్ళి వెంటనే ఇంత ముక్క తిన్నా. చిన్న ముక్క తినేసి మిగతాది పడేసి గుడి లోపల వెళ్ళా. ఇట్ వాజ్ అన్నపూర్ణాదేవి డేటీ వాజ్ దేర్. అక్కడ మహంత్ ఉన్నారు. ఈవెన్ నౌ హీఈస్ ద మహంత్. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత, నేను యాక్చువల్లీ ఐ వాజ్ ఆన్ ధోతి కుర్తా. సో వెళ్ళిన తర్వాత ఆయన చూసి, सिर्फ कपड़े बदलने से कुछ नहीं होता है, आपको उस तरह का अनुष्ठान भी होना चाहिए, सुबह से शाम तक कुछ नहीं खाना चाहिए. क्या सिखाया आपके गुरुजी ने खाने के बारे में అన్న. అంటే బట్టలు మార్చుకుంటున్న వెంటనే ఏమీ అవ్వదు, బాగా సాధన కావాలి, పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకూడదు. ఏం తిన్నావు ఈరోజు? ఫస్ట్ ఏమీ తినకుండా ఉండాలి. ఏం చెప్పారు మీ గురువుగారు తినడం గురించి? నెక్స్ట్ ఆయన అడిగింది, ఏం తిన్నావు పొద్దు నుంచి ఇప్పటి వరకు? నేనన్నా, ఇప్పటి వరకు ఏమీ తినలేదు, ఇదిగో ఇప్పుడు ఒక సమోసా ముక్క తిన్నా, ఇప్పటి వరకు ఏమీ తినలేదు. అదర్వైజ్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీథింగ్. యూజువల్లీ నేను తినను. సో అలా ఏమీ తినకూడదు, తినకుండా ఉండాలి, నిష్టగా చెయ్యాలి. ఏం చెప్పారు మీ గురువుగారు తినడం గురించి అంటే, నేను ఒక్కసారి ఆలోచించి, అంటే అన్నపూర్ణాదేవి ద ఫస్ట్, షీఈస్ నిత్య అన్నదానేశ్వరి, అన్నపూర్ణాదేవి. ఓకే, నిత్య అన్నదానేశ్వరి అనేది పేరు. సో నేను అన్నా, మా గురుగారు నిత్యం తింటూ ఉండమని చెప్పారండి అన్న. హిందీ ఇలా చెప్పారా? వదిలేయాలంటే గురువుని, छोड़ दो ऐसा गुरु का, तुम्हारा कुछ नहीं होने वाला है. నీది ఏం అవ్వదు, వదిలే అలాంటి వాళ్ళని. ఎప్పుడు తినమని చెప్పారు అంటే, అలాంటి గురువుని వదిలే, నీది ఏం అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్. నేను విన్నా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోని, కానీ ఆగా. నౌ ఐ వాంట్ యు ఆల్ టు అండర్స్టాండ్ దిస్. మీరు కళ్ళు తెరుచుకున్నప్పుడు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు, అది కళ్ళకు ఆహారము. ఓకే, ఆహారము కళ్ళ ద్వారా, కళ్ళకు రెండు ఆహారమే. స్పర్శ చర్మానికి అండ్ చర్మం ద్వారా ఆహారము, అవునా? గ్రహిస్తూ ఉన్నాం, కరెక్ట్. కొన్నిసార్లు మీరు ఎంత తిన్నా మీకు తృప్తిగా ఉండదు, కానీ ఎవరైనా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి మిమ్మల్ని కలిసి స్పర్శ తగిలితే చాలు, ఆటోమేటికలీ వీళ్ళు మాట్లాడారు, ఓకే, సాటిస్ఫైడ్. సో ఇట్ ఈస్ అన్ ఆహార. చెవుల ద్వారా వినేది అండ్ చెవుల నుంచి వినేది, చెవులకు ఆహారం, చెవుల ద్వారా ఆహారం, వినకడి. రసం నాలికకి ఆహారం, నాలిక ద్వారా ఆహారం. మీరు తినే అన్నం కడుపుకు అన్నం అంటారు, కడుపుకు ఆహారం, కడుపు ద్వారా ఆహారం. ఓకే, సో ఆహారం నానా విధాలు, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఆహారం నానా విధాలుగా ఉంటుంది, క్లియర్. ఇవన్నీ మీరు తినేది, రసం, ఆస్వాదన, బాడీ నుంచి అంతా పోయేది, ఫైనలీ బ్రేక్ అయి ఆలోచనలలో మారుతుంది. అర్థమైందా? ఆలోచనలలో మారుతుంది, కరెక్ట్. థాట్స్, ఆలోచనలు మనసు, బుద్ధి, వివేకం, మీ గురించి మీ అండర్స్టాండింగ్, మీ సంస్కారాలు అండ్ మీ చిత్తానికి, ఇవి ఆహారం, మనసు, ఆలోచనలు అనేవి. అర్థమైందా? ఆలోచనలు అనేవి కూడా ఆహారమే. ఇప్పుడు మీరు వినేది మీ యొక్క పాస్ట్ ఫ్యూచర్ని కదిలించవచ్చు, మీ మనసుకి, మీ యొక్క బుద్ధికి ఆహారం.
మీ యొక్క సంస్కారాలకి ఆహారం, అలాగే మీ చిత్తానికి ఆహారం. సో ఆహారం నానా విధాలు. ఎప్పుడైతే మీరు మేల్కొని ఉన్నారో, మీరు గాలిని పీలుస్తున్నారు, చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆహారమే, మీరు గ్రహిస్తా ఉన్నారు. బీ వెరీ క్లియర్. ఓకే, మీరు గ్రహిస్తా ఉన్నారు. ఓకే, యు ఆర్ కన్జ్యూమింగ్ కంటిన్యూస్లీ. అండ్ ఎప్పుడైతే మీరు నిద్రపోతున్నారో అక్కడ కూడా మీరు కలల్లో ఉన్నారు. కరెక్ట్? అక్కడ కూడా మీరు గ్రహిస్తా ఉన్నారు. ఈవెన్ దేర్ యు ఆర్ కంటిన్యూస్లీ అబ్జర్వింగ్, కంటిన్యూస్లీ కన్జ్యూమింగ్. క్లియర్? సో అలా అమ్మవారు నిత్య అన్నదానేశ్వరి. షీఈస్ కంటిన్యూస్లీ సర్వింగ్ యూ. అండ్ మీరు కంటిన్యూస్గా గ్రహిస్తూ ఉన్నారు. ఓకే. సో ఆహారం నానా విధాలు. నా ఇప్పుడు మనం మాట్లాడే పదం నిరాహారం నుంచి నీరాహారం వరకు. ఓకే, ఏదైతే మిమ్మల్ని పూర్ణం చెందేటట్టు చేస్తుందో అది అన్నంగా చెప్పబడుతుంది. అన్న పూర్ణ ఇస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ అన్న. ఏదైతే మిమ్మల్ని పూర్ణం చెందేటట్టు చేస్తుందో అది మాత్రమే అన్నము. అర్థమైందా? పదార్థం పూర్ణం తెప్పించదు మిమ్మల్ని. ఆ పదార్థం ఏ రకంగా సర్వ్ చేస్తున్నాము అని అనుభూతి ఏంది, ఇవన్నీ అయిన తర్వాత మీలో పూర్ణత్వం వస్తుంది. పదార్థం చూడటం మాత్రాన, పదార్థం తినడం మాత్రాన దాని పదార్థంలో ఏముండదు. మీరు ఎవరింటికన్నా వెళ్తే తృప్తిగా భోజనం చేసిన తర్వాత తిన్న ఐటమ్లు గుర్తుండవు. అర్థమైందా? తిన్న టేస్ట్ గుర్తుండదు, అనుభవం గుర్తుంటుంది అంతే. క్లియర్? సో ఆహారం నానా విధాలు. ఓకే, ఆహారం నానా విధాలు. అండ్ నానా విధాలుగా ఉన్న ఆహారాల్లో నీరాహారం అనేది ఒక రకం. నీరాహారం మీన్స్ లిక్విడ్ డయట్. లిక్విడ్, నీర్, ఫ్లోయింగ్ లిక్విడ్. ఇక్కడ మనం చూసేది నీరాహారం నుంచి నీరాహారం వరకు ఉన్న జర్నీ. ఓకే, సో ఫ్రమ్ ఎందుకు నీరాహారం? చూడండి, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఇస్ లిక్విడ్, ఫ్లోయింగ్, ప్రవాహము. మీ స్కిన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కూడా లిక్విడే. గోరులో ఇక్కడ ఏదన్నా దెబ్బ తాకింది అనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఆ దెబ్బ పైకి నడుస్తూ ఉంటుంది, ఆ మచ్చ పైకి వెళ్తా ఉంటుంది. అండ్ ఒక రోజు గోరు కట్ చేస్తారు మీరు, అది వెళ్ళిపోతుంది. చర్మం మీద మచ్చలు వస్తాయి, అవి కూడా వస్తాయి, పోతా ఉంటాయి. అదేదో బట్టని బాగా ఉతుకుతే ఏదో మరక పోయినట్టు పోవు అవి. మరక కూడా ప్రవాహం ఉన్న నీరులోనే చాలా తొందరగా క్లియర్ అవుతాయి. గమనించారో లేదో? ప్రవాహం, ఫ్లో. సో అందుకని నీరాహారం. సాలిడ్ ఫుడ్ ఏదైతే ఉందో, రియల్లీ దట్ ఈస్ నాట్ సాలిడ్, దట్ ఈస్ జస్ట్ ఫ్రోజన్ ఫుడ్. అర్థమైందా? ఫ్రోజన్ కాన్షియస్నెస్. యు ఆర్, మీరు మీ చైతన్యం ఏదైతే ఉందో అది నిత్యం ప్రవాహంలో ఉంది కాబట్టి యు ఆర్ ఫ్లోయింగ్. సో మన తీసుకుండే ఆహారం కూడా ఏదైతే మనం పూర్ణం చెందించగలదో అది నీరాహారంగా తీసుకుంటాము. సంయమ, నిరాహార సంయమ. సో నీరాహారం, లిక్విడ్ డయట్ అట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్. అక్కడి నుంచి నిరాహారం వైపు. నిరాహారం అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఆలోచనలు కూడా ఆహారమే కాబట్టి ఆలోచన రహిత స్థితి కూడా అది నిరాహార. ఓకే, క్లియర్? The next word we have is samyama. Yama means conditioning. Sama means balanced inside and outside. Samanga undadam, లోన బయట, లోపల బయట.
మీరు దేన్నైతే మీరు అనుకుంటున్నారో ఆ మీరు అనుకుండే ఒక లోపల అండ్ అనొక బయట. యాక్చువల్లీ రెండూ లేవు. బట్ ఎప్పటివరకు అయితే నేను జీవుడిని అని అనుకుంటున్నారో డెఫినెట్లీ ఒకటి లోపల ఇంకోటి బయట, దిస్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఆ రెండింటిని సమం చేయడం. సమ యమ. యమ మీన్స్ కండిషనింగ్, నియమం. నియమం పెట్టే ముందు ఏం చేస్తారంటే ముందు మిమ్మల్ని కండిషన్ చేస్తారు, అలవాటు చేస్తారు. అలవాటు పెట్టిన తర్వాత నియమంగా పెడతారు. అవునా? సో సంయమ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఈక్వల్, అంటే సమంగా, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ సమంగా ఉండడం, అండ్ కాన్స్టెంట్లీ కండిషనింగ్. సో కాన్స్టెంట్లీ కాగ్నైజింగ్, కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండడం, కండిషనింగ్ మారుస్తూ ఉండడం, బయట మారిన దాని ప్రకారం లోపల మార్చడం, లోపల మారిన దాని ప్రకారంగా బయట మార్చడం, ఈ మార్పుల్ని కంటిన్యూస్ గా చేస్తూ ఉండడం అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండడం, దాట్ ఈస్ సంయమ. క్లియర్? సో హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ లెవెల్ 1, which is నిరాహార సంయమ. ఈ ఒక ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ చెప్పేది ఏంటంటే 24 days యు ఆర్ గోయింగ్ టు బి ఆన్ అ లిక్విడ్ డయట్. ఓకే, సో నిరాహార సంయమ, దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్ బై నిరాహార సంయమ. నా ఇప్పుడు శాస్త్ర ప్రమాణాల్లో చూస్తే ఈ యొక్క ప్రాక్టీస్ మీకు పతంజలి యోగ సూత్రాల్లో, ఈవెన్ భగవద్గీత చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఎలాబొరేట్లీ, చాప్టర్ 3 ఎలాబొరేట్లీ ఈ ఒక సంయమ గురించి మాట్లాడుతుంది. సంయమ్య నిరాహారస్య అండ్ దెన్ సంయమ అండ్ సంయమ్య, ఈ రెండు పదాలు మీకు భగవద్గీతలో ఉన్నాయి. క్లియర్? తర్వాత పతంజలి యోగ సూత్రాల్లో మీకు యోగపాదం అండ్ జ్ఞానపాదం బోత్ హ్యాస్ సంయమాస్. ఓవరాల్ గా దేర్ ఆర్ అబౌట్ మోర్ దెన్ 100 సంయమాస్. ఓకే, చూడండి, సంయమ ఇస్ అ కాంబినేషన్, మూడు కలిపేసి, ధారణ ధ్యాన సమాధి మూడు కలిపేసి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ వన్ స్టెప్ బియాండ్ ధ్యాన. ధారణ ధరించడం, ధ్యానం సంధానం చేయడం. ఓకే, అండ్ దెన్ ఎక్స్పీరియన్సింగ్ శక్తి అండ్ బికమింగ్ ఇట్, దట్ ఈస్ సమాధి. ఓకే, అనుభవించడం అండ్ శక్తిగా ఉండడం, శక్తిని రేడియేట్ చేయడం, అండ్ దెన్ అద్వైతంలో ఉండడం ఆర్ వన్నెస్ లో ఉండడం, దాట్ ఈస్ సమాధి. సో ఈ ధ్యాన ధారణ సమాధి ఒక కంప్లీట్ మిక్స్చర్ కాంబినేషన్ లాంటిది సంయమ అనేది, ఈ మూడు స్టెప్స్ కలిపేసి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. మీరు ఇక్కడ అదే చూస్తారు, నిరాహార సంయమ. ఈ విషయాలు పతంజలి యోగ సూత్రాల్లో స్పష్టంగా ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి. ఓకే, అండ్ ఉపనిషత్తులలో కూడా you'll have the reference. So apart from this, శాస్త్రాల పరంగా నిజంగా ఈ ఆప్త ప్రమాణం అంటే గురువులు ఎవరెవరు పాటించారు అని చూస్తే, దీనిలో మనం చూసేది కృష్ణ పరమాత్మ, లార్డ్ శ్రీకృష్ణ. ఎప్పుడైతే ఆయన, చూడండి, జాంబవతికి ఒక పరాక్రమవంతుడు ఒక సంతానం కావాలి, ఒక పరాక్రమవంతుడిని జన్మనివ్వాలి అని కృష్ణుని వేడుకుంటుంది. నాకు పుట్టే సంతానం చాలా అద్భుతమైన పరాక్రమం కలిగి ఉండాలి అని. అలా విన్న తర్వాత ఒక సంతానానికి జన్మనివ్వడానికి శ్రీకృష్ణ పరమాత్మ, భగవాన్, పరంధామ, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు యూజ్, స్వయాన కృష్ణ పరమాత్మ
శ్రీకృష్ణ తపస్సు కోసం హిమాలయాలు బయలుదేరారు కైలాస పర్వతం దగ్గర. అండ్ ఆయన కైలాస పర్వతం దగ్గర చేరి ఆ రీజన్ చేరిన తర్వాత ఉపమన్యు ఉపమన్యు అనే ఒక భక్తుడిని శివభక్తుడిని గురువుగా స్వీకరించారు. చూడండి, జాంబవతితో వివాహం అయ్యేటప్పటికే కృష్ణ పరమాత్మకు ఒక ఖ్యాతి ఉంది. హిస్ గాడ్, ఎస్టాబ్లిష్డ్ గాడ్, రైట్? అవునా కదా? అలాంటి ఆయన ఒక సంతానాన్ని కనడానికి, పరాక్రమవంతుణ్ణి జన్మనివ్వడానికి స్వయాన వెళ్ళి డీటాక్సిఫై చేస్తున్నాడు కృష్ణుడు స్వయాన తన బాడీని. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రిపేర్ చేస్తున్నారు జన్మనివ్వడానికి. మానస్ సరోవర్ వెళ్ళి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రిపేర్ చేయడం, ఆ ఒక కర్మలు, ఆ ఒక బయో మెమరీని క్రియేట్ చేయడం. సో ద ప్లేస్ హీ చోజ్, ఆయన చూస్ చేసిన ప్లేస్ ఏంది? మానస్ సరోవర్, కైలాస పర్వతం దగ్గర. అండ్ ఆయన ఒక ఉపమన్యు అని ఆయన్ని గురువుగా తీసుకొని శివభక్తుడిని రుద్రాక్షలు ధరించి, కుండలాలేసి, విభూది రాసి, ఆయన కింద శిష్యుడిగా మారి, కృష్ణ పరమాత్మ శిష్యుడిగా మారి ఉపమన్యుకి ఈ ఒక ప్రాక్టీస్ 42 రోజులు నీళ్ల మీద, 42 రోజులు గాలి మీద, అండ్ దెన్ నెక్స్ట్ స్టేజ్ ఉండి ఈ యొక్క సాధన చేసి శివుడు పార్వతి దగ్గర, ఇద్దరి దగ్గర 8 వరాలు కోరుకున్నాడు. ఒక్క తపస్సుతో 16 వరాలు తీసుకోవడం. వేరే ఎవ్వరికి ఎంత మేధావి అయినా సరే 1, 2, 3, 4, 5, 6, ఎక్కువలో ఎక్కువ 10, 16 వరాలు, 16 వరాలు కోరుకోమని శివుడు పార్వతి అనుగ్రహించారు. 8 శివుడి దగ్గర, 8 పార్వతి దగ్గర. అండ్ 16 వరాలు ఆయన అడిగాడు. దానిలో ఎక్కడ కూడా పిల్లోడు డిస్క్రిప్షన్ లేదు, నాకు సంతానం కావాలి అన్న మాట లేదు. అర్థమైందా? వరాలు అడిగే ఈశ్వరుడు కూడా మాకు పరంధాముడే, సర్వేశ్వరుడు లాగే చూస్తాం ఆయన్ని కూడా. క్లియర్? సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఈవెన్ ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఎప్పుడైతే ఒక విషయం ఫాలో అవుతాడో, ఆయన రాజ్యంలో ఉన్నాడు, ఆయన రాజ్యంలో లేడు అంటున్న వెంటనే జనాలు దాడికి వచ్చేస్తారు. ఇలా మెడిటేషన్కి వెళ్ళారు, తపస్సుకి వెళ్ళారు అంటే ఇంకా ఆయన రాడు, తిరిగి రాడు. కాబట్టి అదే అవకాశం చూసి దాడి చేసేయచ్చు. అవునా కాదా? కాబట్టి సీక్రెటివ్గా వెళ్ళాలి. అన్ని బందోబస్తులు చేసుకొని వెళ్ళరు. నేను ఇక్కడికి వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి పోరు. So, without any preparation, he has gone and he has done this practice. Clear? Now we are doing only one part of it. మనం ఓన్లీ ఒక భాగం తీసుకుంటున్నాం దీంట్లో. సో ఎప్పుడైతే కృష్ణుడు అలా వెళ్తున్నాడో, ఏ ప్రాక్టీస్ అయితే తొందరగా రిజల్ట్స్ తీసుకొస్తావో, ఏ ప్రాక్టీస్ అయితే ఇమీడియట్గా ఆయన్ని మళ్ళీ వాపసు రాగలిగేటట్టు చేయగలదు, ఆ ప్రాక్టీస్ చేస్తారు. ఏళ్ల తరబడి చేసే ప్రాక్టీస్ కాదు, ఇమీడియట్గా రిజల్ట్ ఓరియంటేషన్ వచ్చేవి. ఎందుకంటే మళ్ళీ రాజ్యానికి రావాలి, తిరిగి రావాలి. అవునా కదా? ఎందుకు చెప్తున్నా ఈ మాట? అండర్స్టాండ్ ద 24 డేస్లో ఇక్కడ చాలా మందికి బీపీ, థైరాయిడ్, షుగర్, చాలా రోజుల నుంచి ఉన్న రోగాల నుంచి బాడీ లైట్గా అవ్వడం, విత్ ఇన్ 24 days పీపుల్ ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. ఓకే, సో ఈ టెక్నిక్ దిస్ ద హోల్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై పరంధామ శ్రీకృష్ణ హిమ్సెల్ఫ్. భగవాన్ శ్రీకృష్ణ హిమ్సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జాంబవతితో వివాహం అయిన తర్వాత విశేషం ఇది. అవునా కదా? అప్పటికీ ఆయన జనాల్లో దేవుడు. సో దిస్ ఇస్ ద ఆప్త ప్రమాణ. Krishna is our Jagat Guru, right? Next. So this is also
ఇది శాస్త్ర ప్రమాణం కింద కూడా నేను చెప్పచ్చు దీన్ని. ఆప్త ప్రమాణం. ఆప్త ప్రమాణం మీన్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ గురూస్. వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేశారు. అండ్ దెన్ ఆత్మ ప్రమాణ, నేను స్వయాన ఈ యొక్క ప్రాక్టీస్ ఐ హావ్ లర్న్డ్ ఇట్. ఇప్పుడు ఈ కరెంట్ మెథడ్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ కరెంట్ మెథడ్ ఇస్ డివైజ్డ్ బై పరమహంస శ్రీ నిత్యానంద స్వామిజీ. ఆయన డిజైన్ చేసిన ఎగ్జాక్ట్ ప్రస్తుత వర్షన్ ఇది. నేను స్వయాన ప్రాక్టీస్ చేసి ఫస్ట్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ మై సెల్ఫ్, లివ్డ్ ఇట్, seen the changes, and for the last 2 years ఓవర్ 2000 నుంచి 3000 మంది, ఐ థింక్ మోర్ దాన్ దట్, వేలల్లోనే చాలా మంది జనాలు ఈ యొక్క ప్రోగ్రామ్ ఫాలో అయ్యారు సక్సెస్ఫుల్గా. 24 days చాలా మంది, అబౌట్ 60%, 50-60% సక్సెస్ రేట్ ఉంది. వాళ్ళు పూర్తిగా ఈ ప్రోగ్రామ్ చెయ్యగలిగి అద్భుతమైన రిజల్ట్స్ని పొందారు. సాధించారు అనే దానికంటే ఐ డోంట్ టీచ్ ఎనీ సాధన ఇయర్. ఇక్కడ ఏ సాధన లేదు. ఓకే, సో మీరు ఎవరిని సాధించక్కర్లేదు. ఏ సాధన చేయాల్సిన పని నేను ఇక్కడ వెంటనే చెప్పను. బట్ మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. క్లియర్? నౌ ఐల్ టచ్ one of the most important subjects. So now let us look at what is weight. Baru ante enti. Okay, so for you to understand this point, I'll just give another example. First, weight ఏంది, weightlessness ఏంది, we'll understand that. చూడండి, ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ కాదు, ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, రియాలిటీ విచ్ వాస్ టెస్టెడ్, పరీక్షణ చేశారు. సో ఐల్ జస్ట్ పుట్ దాట్. చూడండి, 2 ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం చెప్పండి. శాస్త్ర ప్రమాణం మహాభారత ఇస్ ద శాస్త్ర ప్రమాణం, భాగవతం ఇస్ ద శాస్త్ర ప్రమాణం. గో టు గూగుల్ అండ్ సాంబుడు ఒక జన్మ వృత్తాంతం మీరు చదవండి. ఓకే, సాంబుడు ఒక జన్మ వృత్తాంతం, ఆర్ ద ఆఫ్ స్ప్రింగ్ టు ఎక్కడైతే కృష్ణుడు ఎప్పుడైతే శమంతకమణి ఘట్టం తర్వాత, ఇక్కడైనా ఇది శమంతకమణి ఘట్టం తర్వాత వస్తుంది. బికాస్ దాని తర్వాతే he got married, రైట్? ఎవరితో? జాంబవంతుడి కూతురుతో, జాంబవతితో. సో జాంబవతి ఒక సంతానం విచ్ ఇస్ సాంబ యూజువల్లీ. సో ఇఫ్ యూ జస్ట్ సీ ద వృత్తాంతం అక్కడ చూస్తే ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్ ఓవర్. You can check that it is available, right? So next thing which I'm coming to is the weight. Baru anedi enti. Okay, what is weight? ఏనుగులు ఉన్నాయి. ఏనుగు ఉంటుంది అడవిలో. చాలా గడ్డి బాగా పొడుగ్గా ఉన్నప్పుడు, గడ్డి బాగా పొడుగ్గా ఉంటుంది, రైట్? సో అడవిలో ఏనుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు. అర్థమైందా? ఏనుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు. చూడండి, ఏనుగు చాలా బరువుగా ఉంటుంది. ఏనుగు బరువు ఒక మేబీ 2-3 టన్నుల నుంచి 7-10 టన్నుల వరకు ఉండొచ్చు. టన్నులు అంటే 1000 kgs. సో 3000 kgs నుంచి 10,000 kgs ఉండొచ్చు, రైట్? కరెక్ట్? ఎప్పుడైతే ఏనుగు అడవిలో తిరుగుతుందో అది గడ్డి మీద నడుస్తుంది, అవునా? పొడుగ్గా ఉన్న గడ్డి మీద నడుస్తుంది. నడిచిన తర్వాత మేబీ 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఆర్ 4 గంటల తర్వాత ఇఫ్ యు సీ, గడ్డి మళ్ళా లేస్తుంది. ఏనుగు ఒక
కాళ్ళ వేళ్ళ ముద్రలు మీకు కనపడవు. అర్థమైందా? కనపడవు. ఏనుగొక నడిచిన ఫుట్ ప్రింట్స్ కనపడవు. క్లియర్? అంటే ఏం జరుగుతుంది? అదే అదే సేమ్ కేస్ ఒక మనిషి నడుస్తూ ఉన్నాడనుకోండి. గడ్డి మీద గాని, అడవిలో ఎక్కడైనా. ఆళ్ళ కాళ్ళ కింద గడ్డి ఒక్కసారి మనిషి కాళ్ళ కింద గడ్డి ఒకసారి పడి ప్రెస్ అయిపోతే ఇంకా మళ్ళా ఆ గడ్డి లేవదు. అక్కడ మళ్ళా గడ్డి మొలవదు. అక్కడ ఒక దారి ఏర్పడుతుంది. అర్థమైందా? ఒక దారి ఏర్పడుతుంది. అడవిలో మీకు ఎక్కడ దారులు కనిపించినా సరే అక్కడ మనిషి నడిచాడు అనేది గ్యారంటీ. అర్థమైందా? అది మనుషులు నడిచిన ప్రదేశం అనేది చాలా గ్యారంటీగా తెలుస్తుంది. దారి ఏర్పాటయింది అంటే అక్కడ మనుషులు నడిచారు అని అర్థం. మనిషి బరువు ఒక 100 కేజీలు ఉంటాడు. ఏనుగు 3000 కేజీలు ఉంది. మనిషి నడుస్తే అక్కడ గడ్డి చనిపోతోంది. మళ్ళా లేవట్లేదు. మళ్ళా అక్కడ గడ్డి మొలవట్లేదు. కానీ అదే ఒక ఏనుగు నడిస్తే గడ్డి మళ్ళా నిలబడుతోంది, లేస్తోంది. ఒత్తుకుపోయిన గడ్డి కూడా దాని కాళ్ళ కింద, బరువు కింద. ఇది ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. ఒకవేళ ఏనుగు నడిచేటప్పుడు ఏనుగు కాళ్ళ కింద గడ్డి అలాగే ప్రెస్ అయిపోతే ఏనుగుని చాలా ఈజీగా మొత్తం ఏనుగు ఒక గుంపుని చాలా ఈజీగా వేటాడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి పోయిందో అది తెలుస్తుంది. కానీ ఏనుగుని వేటాడాలి అంటే ఎక్కడ వస్తుందో ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి ఒక పెద్ద గొయ్యి తవ్వేసి పెడతారు ముందే, దానిలో పడిపోయేటట్టు అంతే. అర్థమైందా? దారి చూసి గమనించి, ఏరియాలు గమనించి. సో బేసికలీ ఏనుగు ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుంది తొందరగా తెలియదు. పాయింట్ ఇస్ గడ్డి లేస్తుంది, మీకు గడ్డి మీద ఫుట్ ప్రింట్స్ ఉండవు. క్లియర్? రెండో కేస్ స్టడీ. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కేస్ స్టడీ నౌ. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఒక మనిషి ఆత్మ ఒక బరువు ఎంత చూద్దాము అని ఆలోచించి, ఆత్మ మనిషిలో ఉంది కాబట్టి దానికి బరువు ఎంత ఉంది అని చనిపోయే మనిషి వెంటిలేటర్ మీద ఉండే మనిషిని ఆ వెయింగ్ మెషిన్ మీద పెట్టి చనిపోయే ముందు వెయిట్ గమనించారు. అండ్ ఎగ్జాక్ట్లీ చనిపోయిన తర్వాత వెయిట్ గమనించారు. చనిపోయే ముందు మీలో ఏదో జీవం ఉంది, లైఫ్ ఉంది. సో ఒక వస్తువు బయటికి పోతుంది. పోయిన తర్వాత ఏం జరగాలి? దీని నుంచి ఏదో వస్తువు తీసేసాం. సో దీని వెయిట్ ఏం జరగాలి? తగ్గాలి, రైట్? మీలో నుంచి ఒక వస్తువుని బయటికి తీస్తున్నాము అంటే మామూలుగా వెయిట్ తగ్గాలి. అలా తగ్గిన వెయిట్ చూసేస్తే ఎంత ఆత్మ బరువు ఎంత అనేది తెలుస్తుంది అనేది ఎక్స్పెరిమెంట్. సో వెంటిలేటర్ మీద పడుకోబెట్టారు. ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్. బిఫోర్ డెత్ weight was about 69 kgs or 61 kgs, whatever, closely. తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోయాడో ఆ 69 నుంచి స్లోగా వెయిట్ 69.1, 69.2, 69.3, 69.4, 69.7, 69.9, 70, 70.1, 70.2 అలా స్లోగా పెరుగుతా పోతుంది. క్లియర్? వెయిట్ తగ్గట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వెయిట్ పెరుగుతోంది. ఇది గమనించాల్సిన విషయం. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్? ఇస్ దిస్ అండర్స్టూడ్? వెయిట్ మామూలుగా ఏమవ్వాలి? తగ్గాలి. కానీ ఇక్కడ ఏమవుతోంది? వెయిట్ పెరిగింది. సో ఒక వస్తువు మీలో ఉంది, సో కాల్డ్ సోల్, లైఫ్ అనేది మీలో ఉంది. అది ఉన్నప్పుడు మీ బరువు తక్కువ ఉంది, అది పోయిన తర్వాత మీ బరువు పెరుగుతోంది. సో అండర్స్టాండ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్. మీ లైఫ్, మీ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ఏ రకంగా అయితే మీరు వాట్ ఎవర్ ఈజ్ యు కాల్ ఇట్ యాజ్ ఆత్మ, లైఫ్ ఆర్ వాట్ ఎవర్
దాన్ని ఏ పేరుతో అయితే పిలుస్తున్నారో మీరు, దాని ఒక ప్రెజెన్స్ అది ఉన్నది అంటే అది వెయిట్లెస్నెస్. దాని ప్రెజెన్స్ ఒక వెయిట్లెస్నెస్ అంటే మీ ఒక బరువు తగ్గిస్తుంది, అది పెంచదు. లైట్నెస్ ఈజ్ యువర్ అవేర్నెస్, యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్. మీ ప్రెజెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే వెయిట్లెస్ గా ఉంటుంది. అందుకనే మనం చూడండి, తల బరువుగా ఉంది, తలనొప్పి వేయడానికి ఏమంటాం? తల బరువుగా ఉంది, కరెక్ట్. ఒళ్ళు బరువుగా ఉంది మీన్స్ వాట్? మీ ప్రెజెన్స్ లేదు అక్కడ, ఆ ఏరియాలో. అర్థమైందా? మీ ప్రెజెన్స్ ఆ ఏరియాలో లేదు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెయిట్లెస్నెస్. సో మీరు ఎక్కువగా బరువు పెరుగుతున్నారు అంటే యువర్ అవేర్నెస్ ఇస్ ల్యాకింగ్. అర్థమైందా? తల బాగా బరువుగా ఉంటుందంటే తలలో మీ అవేర్నెస్ లేదు. ఇట్ ఈస్ సో క్లియర్. నౌ లెట్ మీ కమ్ టు ద ఫస్ట్ ఎగ్జామ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ద ఫ్యాక్ట్. ఇక్కడ తేల్చిన విషయం ఏంటంటే మీ యొక్క ఉపస్థితి, జీవం, ఆత్మ, మీరు ఏ చైతన్యం ఒక ఉపస్థితి వెయిట్లెస్నెస్ గా ఉంటుంది. అంటే బరువు తగ్గించేటట్టు ఉంటుంది, బరువు ఉండదు. తేలిగ్గా అవ్వడం, ఒళ్ళు తేలిగ్గా అయింది అంటే మీలో అవేర్నెస్ ఉంది, ఇప్పుడు మీరు చైతన్యవంతంగా ఉన్నారు. అర్థమైందా? దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్ విచ్ ఈచ్ వన్ యూ షుడ్ హ్యావ్. ముందు ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఐ విల్ కమ్ టు దాట్. అంటే అక్కడ ఏం చూసాము, మనిషి చనిపోయిన తర్వాత ఏనుగు ఏదైతే ఉందో, ఏనుగు నడిచేటప్పుడు గడ్డి ఏనుగు కాళ్ళ కింద లేస్తోంది. మనిషి ఎప్పుడైతే నడుస్తాడో గడ్డి మీద, ఆ గడ్డి మళ్ళా లేవదు. మనిషి 100 కేజీలే ఉన్నా, ఏనుగు 3000 కేజీలు ఉన్నా, గడ్డి 100 కేజీలకి కంప్రెస్ అయ్యి చనిపోతోంది. అదే ఏనుగు 3000 కేజీలు నడిచినా మళ్ళీ లేస్తుంది. అంటే ఏంది? మనిషే 100 కేజీలు ఉన్న మనిషి ఎక్కువ బరువు అనిపిస్తున్నాడు. ఈ పాయింట్ అర్థమైందా? చెప్పాలనుకుంటుంది ఇది. 100 కేజీలున్న మనిషి బరువుగా ఉన్నాడు, చెట్లకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సో నౌ అండర్స్టాండ్ దిస్, ప్లీజ్ లిసన్ టు దిస్. చూడండి, మీ బాడీ అండ్ మైండ్ అండ్ బ్రెయిన్ కి డిఫరెన్స్ ఉంది. మైండ్ అండ్ బ్రెయిన్ రెండు ఒకటే కాదు. బ్రెయిన్ ఫిజికల్ స్ట్రక్చర్, ఓకే. బ్రెయిన్ మీ మైండ్కి మీ బాడీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది, సేతు లాంటిది. క్లియర్? మీ మైండ్కి మీ బాడీకి, మీ దేహానికి మీ మనసుకి మధ్యలో ఒక బ్రిడ్జ్, సేతు లాంటిది బ్రెయిన్ అనేది. ఓకే. సో బ్రెయిన్ మైండ్ రెండు ఒకటే కాదు. మైండ్ బాడీ లోపల వరకు, లాస్ట్ వరకు ఉండదు, పై లేయర్తో కనెక్టెడ్ ఉంది. బ్రెయిన్ అండ్ బాడీ, మైండ్ అండ్ బాడీ ఇవి రెండు కనెక్టెడ్ ఉన్నాయి బ్రెయిన్ ద్వారా. అన్ని జీవాల్లో కంటే ఈ ఎవరినైతే మీరు హ్యూమన్ బీయింగ్ అంటున్నారు, ఈ దేహంలో, మానవుడి దేహంలో, ఈ బ్రెయిన్ అనేది చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. అంటే బ్రిడ్జ్ చాలా టెక్నాలజికలీ సౌండ్గా ఉంది, బ్రిడ్జ్ చాలా కనెక్షన్ చాలా అడ్వాన్స్గా ఉంది మిగతా జీవులతో పోల్చుకుంటే. బాడీ ఎప్పుడు ప్రెజెంట్లో ఉంటుంది. బాడీలో థాట్స్, పాస్ట్ ఫ్యూచర్, ఏ థాట్ వచ్చినా, ఎనీ థాట్ పాస్ట్ ఫ్యూచర్లో ఉంటుంది, ప్రెజెంట్లో థాట్స్ ఉండవు. క్లియర్? ఏ ఆలోచన వచ్చినా అది గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుంది,
ప్రస్తుత స్థితిలో ఉండదు. ప్రస్తుత స్థితిలో ఉండదు. క్లియర్? ప్రెజెంట్లో యూ విల్ నాట్ హ్యావ్ థాట్స్, ఓన్లీ ఇన్ పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్. సో బాడీ ఎప్పుడు ప్రెజెంట్లో ఉంటుంది, మైండ్, మనసు ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లోనే ఉంటుంది. ఏ పదం మీరు చూసినా, ఎనీ వర్డ్ అది పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటుంది. సరేనా? మనసు ఒక ఆహారం, థాట్స్ మీదే జీవిస్తుంది. సో మనసు ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లో ఉంటుంది, ప్రెజెంట్లో ఉండదు. సో దేహం ఎప్పుడు ప్రెజెంట్లో ఉంటుంది, మనసు ఎప్పుడు ప్రెజెంట్లో ఉండదు. ఈ పాయింట్ క్లియరా? ఈ రెండింటిని బ్రిడ్జ్ చేసే విధానం బ్రెయిన్. ఓకే, ఈ రెండింటిని బ్రిడ్జ్ చేసే విధానం బ్రెయిన్. క్లియర్? సో బ్రెయిన్ అనేది ఇక్కడ వీటిల్లో ఆలోచనలు ఉండవు, మైండ్లో ఆలోచనలు ఉంటాయి. ఒక చెయ్యి కోసుకుందనుకోండి, కోసుకుంటున్న వెంటనే నొప్పి రాదు, చూస్తారు, నొప్పి తర్వాత స్టార్ట్ అవుతుంది, కానీ వెంటనే మన ఆలోచన వస్తుంది, ఇలా అయిపోయింది, ఇప్పుడు రక్తం కారుతుంది, ఇదంతా అయిపోతుంది, జనాలందరికీ తెలుస్తుంది. ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆలోచనలు వెంటనే ఒక ఆవుకి, మిగతా వాటికి, జంతువులకు రావు, మనకు వస్తాయి. అర్థమైందా? సో ఎందుకు వస్తున్నాయి ఇవి? ఆలోచనలు చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతున్నాయి, కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాయి, ఈ బాడీలో ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతున్నాయి ఆలోచనలు మైండ్ నుంచి బాడీలో బ్రెయిన్ ద్వారా. మైండ్ నుంచి బాడీలో బ్రెయిన్ ద్వారా ఆలోచనలు చాలా ఈజీగా, సునాయాసంగా ట్రాన్స్ఫర్ అవ్వబడుతున్నాయి. అలాగే బాడీలో జరిగే స్పందన కూడా బ్రెయిన్ వరకు తొందరగా తెలుస్తుంది. క్లియర్? తొందరగా తెలుస్తుంది. కానీ ఎక్కువగా మైండ్ నుంచి వచ్చే ఆలోచనల ఫ్లో ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, దిస్ మే నాట్ బి అబ్జర్వ్డ్ మచ్. బట్ పాయింట్ టు అండర్స్టాండ్ ఇస్, మిగతా జీవుల్లో, ఆవుల్లో, కుక్కల్లో, ఆ మిగతా జీవుల్లో ఈ ఒక కనెక్షన్ అంత అడ్వాన్స్డ్గా లేదు, అంత డెవలప్డ్గా లేదు. అందుకని ఎప్పుడైతే జీవులు నడుస్తూ ఉంటాయో, ఏదైతే బాడీ యాక్టివ్గా ఉంటుందో, వాటిల్లో థాట్స్ ఆల్మోస్ట్ జీరో ఆర్ వెరీ ఫ్యూ థాట్స్ ఉంటాయి. అర్థమైందా? పూర్తిగా ప్రెజెంట్లో ఉంటాయి అవి, పాస్ట్ ఫ్యూచర్లో ఉండదు. కానీ మనిషి ఎప్పుడైనా సరే, వాళ్ళు ఉన్నారా, మోస్ట్లీ విల్ సీ వాళ్ళలో థాట్స్ ఉంటాయి, నడిచేటప్పుడు కూడా థాట్స్ ఉంటాయి, పని చేసేటప్పుడు కూడా ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే పని చేసేటప్పుడు ఆలోచనలు ఉన్నాయో, మీరు పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో ఉన్నారు, మీరు ప్రెజెంట్లో లేరు. అండ్ దానివల్ల మనిషి ఎప్పుడైతే గడ్డి మీద నడుస్తూ ఉన్నాడో, పాస్ట్ ఫ్యూచర్లో ఉన్న థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఉన్నాయి, అది బాడీలో వచ్చినప్పుడు మిగతా జీవుల్లో అది జరగదు. పాయింట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇస్, యువర్ వెయిట్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు థాట్స్. మీ పాస్ట్ విచ్ ఇస్ డెడ్, ఫ్యూచర్ విచ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డెడ్ పాస్ట్. యూ కాంట్ చేంజ్ ద పాస్ట్. మీరు పాస్ట్ మొత్తాన్ని మార్చలేరు, దాన్ని మార్చి చూడగలరు అంతే. అర్థమైందా? మార్చి చూడగలరు ఇంకో ఫ్రేమ్లో. అగైన్ అండర్స్టాండ్, ఫ్యూచర్ మార్చాలంటే పాస్ట్ మార్చాలి, ఇట్ ఈస్ అ టెక్నిక్. కానీ మీరు చూసే విధానాన్ని మార్చుస్తారు, అది జరిగేది. సో పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఏదైతే డెడ్ వెయిట్, ఇట్ ఈస్ డెడ్ వెయిట్. సో ఎప్పుడైతే ఆలోచనలు ఎక్కువ ఉంటాయో, ఆ ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల 100 కేజీల మనిషి కూడా ఎప్పుడైతే గడ్డి మీద నడుస్తాడో గడ్డి చనిపోతుంది, బికాస్ డెడ్ వెయిట్. అర్థమైందా? అవే మిగతా జీవుల్లో, ఆవుల్లో, కుక్కల్లో ఏవైనా మీకు గడ్డి మీద నడుస్తే బాగా కాసేపటికి, సాయంకాలానికి, ఒక రోజు తర్వాత మీకు అక్కడ ఫుట్ ప్రింట్స్ కనపడవు. ఎప్పుడో ఆవు వచ్చి ఇక్కడ నడిచిపోయింది అనేది ఉండదు గడ్డి మీద.
ఇదే టెక్నిక్ని, యాక్చువల్లీ ఇదే ప్రిన్సిపల్ని దే యూజ్ ఇన్ ఆశ్రమ్స్ అండ్ పీఠాధిపతులు ఒక నియుక్తి దీని మీదే ఉంటుంది. పీఠాధిపతుల్ని నడవమని చెప్తారు తడిగడ్డి మీద లేదా సాఫ్ట్గా ఉన్న గడ్డి మీద. ఎక్కడైతే వాళ్ళ కాళ్ళ ముద్రలు అక్కడ ప్రింట్ అవ్వకూడదు, అంటే దే షుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రేమ్ అ పాత్. ప్రింట్ అవుతాయి కానీ మళ్ళా నార్మల్గా వచ్చేస్తుంది, అది జరగాల్సింది. క్లియర్? సో యువర్ థాట్స్ ఆర్ వెయిట్. మీ ఆలోచనలలో బరువు ఉంది. బరువు అనేది మీ ఆలోచనల వల్ల వస్తుంది. ఏ ఆలోచన అయినా పాస్ట్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ప్రెజెంట్లో ఆలోచనలు ఉండవు. ప్రెజెంట్లో ఎప్పుడైతే మీరు అవేర్నెస్తో ఉంటారో, ప్రెజెంట్లోనే మీరు అవేర్ ఉన్నారని చెప్పను నేను. బియాండ్ ప్రెజెంట్, ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెజెన్స్, మీ స్థితిని మీరు ఎప్పుడైతే గమనిస్తారో వెంటనే తేలికపడతారు. అర్థమైందా? వెంటనే తేలికపడతారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాబ్లం ఇక్కడ ఇది 24 daysలో ఫస్ట్ 2 days 3 days 4 daysలో వెయిట్ ఎక్కువ మారరు. ఎక్కువ వెయిట్ మారకపోయినా బాడీ షేప్ ఫస్ట్ మారుతుంది అండ్ జనాల్లో ఫస్ట్ వాళ్ళకి లైట్నెస్ తెలుస్తుంది, ఒళ్ళు తేలికైపోతుంది. అర్థమైందా? ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉంటుందంటే వాళ్ళలో అవేర్నెస్ చాలా ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంది. దే ఆర్ మోస్ట్లీ ఫస్ట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. సెకండ్, చాలా మందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ 84 years వాళ్ళకు కూడా అక్కడ వరకు ఆ ఏజ్లో మీరు ఫీడ్బ్యాక్ వినొచ్చు, వాళ్ళకి తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎనీ పెయిన్ ఏ పెయిన్ వచ్చినా ఇట్ ఈస్ సమ్వేర్ ఆర్ ద అదర్ డ్యూ టు ఎ కాన్ఫ్లిక్ట్ భేదం వల్ల. లేకపోతే పెయిన్ ఉంటుంది కానీ ఆ సఫరింగ్ ఉండదు. I can say any suffering due to pain is due to a conflict. భేదం వల్ల నొప్పి ఒక బాధ ఉంటుంది, లేకపోతే నొప్పి ఉంటుంది అంతే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ విచ్ ఐ వాంట్ యూ ఆల్ టు అబ్జర్వ్. మీలో ప్రాబ్లం వెయిట్ మాత్రమే కాదు, మీ యొక్క షేప్, బాడీ షేప్ కుడ్ బి ద ప్రాబ్లం. ఓకే, సో ఆ రకంగా ఎప్పుడైతే మీ యొక్క వెయిట్ పెరుగుతోందో అది ఆలోచనల వల్ల పెరుగుతోంది, మోస్ట్లీ థాట్స్ వల్ల. అందరు దీంతో ఏకీభవిస్తారు కానీ మేబీ ఒప్పుకోకపోవచ్చు. యు మే, బికాస్ యూ కాంట్ రిజెక్ట్ ఇట్, యూ కాంట్ డినై ఇట్, యు మే యాక్సెప్ట్ ఇట్, యు మే రిజెక్ట్ ఇట్, చాయిస్ ఇస్ యువర్స్. క్లియర్? అండ్ tomorrow I am going to explain further on energy levels also. Okay, energy levels. 99% పార్టిసిపెంట్స్కి ఇక్కడ 99% పార్టిసిపెంట్స్కి ఎనర్జీ లోపాలు రాలే. నిరాహారం మీద ఉన్న అందరూ ఎనర్జెటిక్గా, ఇంకా ఎనర్జెటిక్గా ఉండి పనిచేస్తున్నారు. ఓకే, సో బేసికలీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్, తింటే బలం రాదు, అరిగితే బలం వస్తుంది. అర్థమైందా? ఆహారం తింటే బలం రాదు, ఆహారం అరిగితే బలం వస్తుంది. అండ్ ఆహారం నానా విధాలు, చూసేది, తినేది, కడుపుకు తినేది, కళ్ళ ద్వారా గ్రహించేది, స్పర్శ, సౌండ్, థాట్స్, ఆలోచనలు, ఇవి అరిగితే బలం వస్తుంది, గ్రహిస్తే బలం రాదు. క్లియర్? సో యూ గెట్ ఎనర్జీ బై డైజెస్టింగ్ ఫుడ్, నాట్ బై ఈటింగ్ ఫుడ్. అందుకని ఎప్పుడైతే లంకణం పరమౌషధం అందుకన్నారు. ఓకే, బట్ హియర్ ఇక్కడ ఇది లంకణం కాదు, ఇక్కడ మీరు లంకణం చేయట్లేదు, మీరు ఎంత జ్యూస్ కావాలంటే అంత తాగొచ్చు. ఓకే, తినే విధానం యు ఆర్ చేంజింగ్ ద వే అండ్ బై దట్ ఈ మార్పులు వస్తున్నాయి. ఒకటి, you are experiencing lightness, lower the number of thoughts, more present.
అండ్ నిద్ర. ఎక్సలెంట్ నిద్రలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎనర్జీ లాసెస్ రావట్లేదు. సో నిద్ర గురించి రేపు మాట్లాడతాను నేను. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టుమారో. సో గుడ్ హెల్త్, స్కిన్లో ప్రాబ్లమ్స్ బాగా తొందరగా క్యూర్ అవుతాయి. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయి. ఆల్ యువర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు యువర్ స్టమక్. చాలా మంది ఇక్కడ ఎనర్జీ గురించి మీకు చెప్పాలి. ఎవరైతే రోజుకి 50 kg బస్తాలు మోస్తా ఉన్నారో, అలా బస్తాలు మోసే ఆ పని చేసి ఆయనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆయన మందు అలవాటు పోయింది. అండ్ ఆయన చాలా ఓపికగా, అంటే ఎక్కువ బలంగా, అంటే స్టామినాగా, చాలా స్టేబుల్గా, ఇంకా స్థిరంగా ఆ పని చేయగలుగుతున్నారు. అలసట తొందరగా రావటం లేదు. రోజు 50 kg బస్తాలు లిక్విడ్ డైట్స్ మీద ఉండి చేశారు. 24 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 24 రోజులు చేశారు ఆయనే స్వయాన ఇష్టపడి. సో విత్ దీస్ ఆల్ రిజల్ట్స్ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇట్ ఈస్ పాసిబిలిటీ ఇస్ దేర్, మీకు జరగచ్చు. రైట్.